అజారుద్దీన్ మంత్రి పదవి అంతే సంగతులా? ఆయన ఎమ్మెల్సీ కాకపోవడంతో నెల రోజుల్లో తన ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందా? అజర్ భవితవ్యమేంటి? ఒకవేళ ఆయన మంత్రిత్వం కాపాడలేకపోతే మైనార్టీల్లో అసంతృప్తి మొదలవదా? అసలేంటి పరిణామక్రమం? తెలంగాణ రాజకీయాల్లో మాజీ క్రికెటర్ ప్రస్తుత మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ భవితవ్యం ఇప్పుడు అత్యంత ఉత్కంఠ భరితంగా మారింది. ఆయన మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడింది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే నెల రోజుల్లో మంత్రి ఉద్యోగం పోతుందా అని పరిశీలిస్తే ఆయనకు గండం ఉన్నట్లే తెలుస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారం ఒక వ్యక్తి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 6 నెలలలోపు ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నికవ్వాలి. అజారుద్దీన్ అక్టోబర్ 31, 2025న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఆయన 6 నెలల గడువు ఏప్రిల్ 30, 2026తో ముగుస్తుంది. ఈ నెలాఖరులోపు ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేయకపోతే సాంకేతికంగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అజర్ ఎమ్మెల్సీ ఎందుకు కాలేకపోయారు? ప్రభుత్వం ఆయన పేరును గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదించింది. అయితే గతంలో గవర్నర్ కోటా నామినేషన్లపై కోర్టులో వివాదాలు నడవటం, ఆ తర్వాత కొత్త గవర్నర్ రాక వంటి పరిణామాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్తో చర్చలు జరిపి ఈ అడ్డంకిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ గవర్నర్ కోటా క్లియర్ కాకపోతే ఖాళీగా ఉన్న ఏదైనా ఇతర ఎమ్మెల్సీ స్థానం, స్థానిక సంస్థలు లేదా ఎమ్మెల్సీ కోటా ద్వారా ఆయన్ని మండలికి పంపాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ప్రయత్నాలు వర్కౌట్ కాకుంటే అజర్ మంత్రి పదవి పోతే మైనార్టీల్లో అసంతృప్తి మొదలవదా అన్న ప్రశ్నకు ఆస్కారం ఏర్పడుతోంది. రేవంత్ రెడ్డి కేబినెట్లో అజారుద్దీన్ ఏకైక ముస్లిం మంత్రి. అది కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు ఆయన్ను తన కేబినెట్లోకి తీసుకున్నారు. ఒకవేళ ఈ మంత్రి పదవిని రేవంత్ నిలుపుకోలేకపోతే అదంతా ఆ టైంలో అవసరానికి మైనార్టీ ఓట్ల కోసం వేసిన ఎరగా వారు భావించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటైన దాదాపు 2 ఏళ్ల వరకు మంత్రి మండలిలో మైనార్టీ ప్రాతినిధ్యం లేదు అన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. దాన్ని పూడ్చడానికి ఉప ఎన్నిక సమయంలో అజారుద్దీన్ను మంత్రిని చేశారు. ఇప్పుడు ఆయన పదవి కోల్పోతే అది కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ ఓటు బ్యాంకు విషయంలో రాజకీయంగా పెద్ద దెబ్బే అవుతుంది. అందుకే ప్రభుత్వం ఎలాగైనా ఆయన్ని ఎమ్మెల్సీగా గెలిపించే ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతానికి అజర్ భవితవ్యం గవర్నర్ నిర్ణయం, న్యాయపరమైన అంశాల చేతుల్లో ఉంది. ఒకవేళ ఏప్రిల్ 30 లోపు వీలు కాకపోతే ఆయన రాజీనామా చేసి మళ్లీ ఎమ్మెల్సీ అయ్యాక తిరిగి మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంటుంది. కానీ గతంలో హరికృష్ణ గారి విషయంలో జరిగినట్లుగా ఒకసారి పదవి పోతే తిరిగి రావడం అంత సులభం కాకపోవచ్చు. మొత్తానికి ఏప్రిల్ 30వ తేదీ అజారుద్దీన్ రాజకీయ ఇన్నింగ్స్లో ఒక క్రూషియల్ పీరియడ్ లాంటిది. ఆయన ఈ గడువును దాటుతారా లేదా అనేది వచ్చే కొద్ది రోజుల్లో తేలిపోతుంది.